హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. మాయాభవనం ధారావాహిక 3వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథ, హఠాత్తుగా అంతుబట్టని బలహీనతకు లోనైన వీరగిరి యువరాణి విద్యావతిని రాజధానికి సమీపంలో ఉన్న సరోవర విడిది భవనానికి తరలించారు. జ్యోతిషాచార్యుడి సలహా ప్రకారం రాజదంపతులు 2 సార్లు వెళ్లి కుమార్తెను చూసొచ్చారు. 3వసారి వెళ్ళినప్పుడు అక్కడ యువరాణి కనిపించలేదు. ఇంతకీ ఆమె కనిపించకుండా పోవడానికి ముందు ఏం జరిగిందో ఇవాళటి కథలో చూద్దాం. అర్ధరాత్రి సమయంలో ఉలిక్కిపడి లేచింది యువరాణి విద్యావతి. యువరాణి, లేవండి, వెంటనే మనం రాజప్రాసాదం చేరుకోవాలి అంటూ వృద్ధ పరిచారిక కమల పక్కన నిలబడి తట్టి లేపసాగింది. ఈ అపరాత్రి వేళ ఎందుకు? ఇప్పుడేమైంది అని అడిగింది విద్యావతి అనుమానంగా. మహారాజు గారు హఠాత్తుగా అస్వస్థతకు లోనయ్యారట. తమర్ని చూడాలని కలవరిస్తున్నారట. మనల్ని తీసుకువెళ్ళడానికి పడవవాడు వచ్చాడు అంది కమల ఎంతో విచారంగా. జుట్టు చిందరవందరగా ముందుకు విరబోసుకుని ఉండడం వల్ల మసక చీకట్లో ఆమె ముఖం విద్యావతికి స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఈ విడిది భవనం నుంచి కదలకూడదని జ్యోతిష్కులు చెప్పారు కదా అని అడిగింది విద్యావతి. నిజమే, రాజుగారు రాణిగారు ఈరోజు ఇక్కడికి రావాలనుకున్నారట. కానీ రాజుగారు హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో మిమ్మల్ని రాజప్రాసాదానికి రమ్మని ఆజ్ఞాపించారు. రాజదంపతుల కోరిక మేరకే మనం అక్కడికి బయలుదేరుతున్నాం. రేపే మనం ఇక్కడికి తిరిగి రాగలం అంది కమల. విద్యావతి పడకపై నుంచి లేచింది. ఇరువురు భవనం నుంచి వెలుపలికి వచ్చి పడవను సమీపించారు. ఆకాశమంతా మేఘాలు నిండి ఉండడం వల్ల వెన్నెల మసక మసకగా ఉంది. అందువల్ల భవనం నుంచి మామూలు మార్గంలో కాకుండా వేరొక దారిలో నడుస్తున్న విషయం యువరాణి గ్రహించలేకపోయింది. కమల ఆమె కన్నా ముందు కొంత దూరంలో గబగబా నడిచి పడవలోకి చేరి యువరాణికి చేయి అందించింది. యువరాణి పడవలో కూర్చోగానే పడవ తీరం నుంచి బయలుదేరింది. యువరాణి నిద్రమత్తుతో పడవలో ఒక మూలగా కూర్చుంది. కమల ఆమె పక్కనే కూర్చుంది గాని ఏమీ మాట్లాడలేదు. యువరాణి కూడా తన తండ్రి ఆరోగ్యం హఠాత్తుగా ఎందుకు చెడిందో, ఇప్పుడు ఎలా ఉందో అన్న విచారంలో ఉండడం వల్ల పడవ అవతలి తీరం చేరడానికి మామూలు కన్నా మరింత ఎక్కువ సమయం పట్టిందన్న విషయం కూడా గమనించలేదు. ఆవలి తీరంలో మీనా బోయీలతో సిద్ధంగా ఉంది. యువరాణి మీనాలోకి చేరగానే 4 బోయీలు దాన్ని మోసుకుంటూ వేగంగా నడవసాగారు. పరిచారిక కమల మీనా వెంట నడిచి వస్తుందని భావించిన యువరాణి కొంతసేపటికల్లా అలాగే నిద్రపోయింది. మీనా హఠాత్తుగా ఒక వైపుకు వాలడంతో యువరాణి మేల్కొంది. రాజప్రాసాదానికి వెళ్లే మార్గంలో ఎలాంటి ఎత్తుపల్లాలు లేవు. మరి మీనా ఎందుకు ఇలా వాలుగా వెళుతుందన్న అనుమానంతో యువరాణి మీనా తెరను పక్కకు తొలగించి వెలుపలికి తొంగి చూసింది. చుట్టూ అరణ్యం. బోయిలు మీనాను ఒక కొండ మీదికి మోసుకు వెళ్తున్నారు. ఆమె మీనాకు ముందు వెనక ఇరువైపులా పరిశీలించి చూసింది. పరిచారిక కమల జాడే కనిపించలేదు. తను రాజప్రాసాదానికి వెళ్లడం లేదని యువరాణి గ్రహించింది. మరి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అది అరణ్య మార్గంలో. అర్ధరాత్రి సమయం కాబట్టి ఆమె బోయీలను ఆపి సంగతి అడగదలుచుకోలేదు. కొంతసేపటికి బోయీలు మీనాను కిందికి దించారు. యువరాణి, ఇక మీరు వెలుపలికి రండి అని ఒక స్త్రీ కంఠస్వరం వినిపించింది. విద్యావతి మీనా నుంచి వెలుపలికి వచ్చి చుట్టుపక్కల కలియజూసింది. చుట్టూ అరణ్యం. ఎదురుగుండా బ్రహ్మాండమైన భవనం. రూపురేఖల్లో, వేషధారణలో అచ్చంగా తన పరిచారిక కమలలాగే ఉన్న స్త్రీ పక్కన కనిపించింది. ఆమె సరోవర విడిది భవనం నుంచి తన వెంట వచ్చిన స్త్రీ అని యువరాణి గ్రహించింది. ఆమె చూడడానికి కమలలాగే ఉంది, కానీ కంఠస్వరంలో మాత్రం కొద్దిగా తేడా కనిపించింది. యువరాణి, రండి, ఇక మీదట మీకు ఈ భవనమే నివాస స్థానం అంది ఆ స్త్రీ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అని అడిగింది యువరాణి. ఆ స్త్రీ మాట్లాడలేదు. అసలు నువ్వెవరు? ఇక్కడికి నన్నెందుకు ఇలా రహస్యంగా తీసుకొచ్చారు? మా తండ్రి అనారోగ్యం పాలయ్యారని, వెంటనే నన్ను చూడాలని ఉందని అన్నారని చెప్పావు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడా? ఈ భవనాన్ని నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. ఇదెవరిది? అసలు నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు
అని అడిగింది యువరాణి. యువరాణి, ఆగ్రహించకండి. మీ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం చెప్పలేను, కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఈ బ్రహ్మాండమైన భవనం పేరు మాయాభవనం. ప్రస్తుతానికి మీరు ఆ మాత్రం తెలుసుకుంటే చాలు. మరొక్క ముఖ్య విషయం, మీకు ఈ భవనంలో ఎవరి నుంచి గాని ఎటువంటి ఆపద రాదు. మిమ్మల్ని క్షేమంగా చూసుకునే బాధ్యత నాది. మీకు ఎటువంటి కొరత లేకుండా చూసుకుంటాం. అంతవరకు అని ఇంకా ఏదో చెప్పబోయి ఆగిపోయింది ఆ స్త్రీ. ఎంతవరకు? ఇంతకు నువ్వెవరో చెప్పనేలేదు అని ప్రశ్నించింది యువరాణి. మీరు నన్ను మీ పరిచారిక పేరుతో కమలా అనే పిలవచ్చు అని ఆమె కొంతసేపు ఆగి, మా యజమాని ఉండాలనుకున్నంత కాలం మీరిక్కడే ఉంటారు అంది. ఎవరు మీ యజమాని అని గద్దించి అడిగింది యువరాణి. ఆ విషయం మీకు క్రమంగా దానంతటదే తెలుస్తుంది. ఇప్పుడు నా మాట విని లోపలికి వెళదాం రండి. విడిది భవనంలో మీకు నిద్రాభంగమైంది కాబట్టి మీరు వెంటనే తిరిగి నిద్రపోవడం అవసరం అంది ఆ స్త్రీ దృఢమైన కంఠస్వరంతో. ఆ తర్వాత ఆమె దూరంగా నిలబడిన బోగిలకేసి తిరిగి, ఇక మీరు వెళ్ళవచ్చు అంది. వాళ్ళు ఆమెకు వంగి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె విద్యావతిని తన వెంట రమ్మని చకచకా భవనం మెట్లెక్కసాగింది. విద్యావతి ఆమెను అనుసరించింది. ఆ మాయాభవనం అత్యంత సుందరంగా ఉంది. విశాలమైన గదుల గోడలకు, స్తంభాలకు అందమైన అద్దాలు అమర్చబడి ఉన్నాయి. తిరిగిన చోటల్లా విద్యావతి ప్రతిబింబాలు కనిపించాయి. ఆ స్త్రీ, విద్యావతి భవనం ముందున్న విశాల మండపాన్ని దాటి భవనం చివర ఉన్న మెట్ల దగ్గరికి చేరారు. అక్కడి నుంచి వాళ్ళిరువురు మెట్లెక్కి భవనం పైభాగంలోని విశాలమైన గదిలోనికి అడుగుపెట్టారు. ఆ గది మనోహరమైన మణిమాణిక్యాలతో, పుష్పాలతో అందంగా అలంకరించబడి ఉంది. అక్కడ ప్రతి వస్తువు వింతకాంతులతో మెరుస్తుంది. ఇటు చూసిన అద్దాలు అమర్చబడి ఉన్నాయి. ఆ విశాలమైన గదిలో ఒక వైపున ఉన్న పట్టుపాన్పును చూపి, యువరాణి, మీరిక్కడ హాయిగా నిద్రపోవచ్చు. నేను వచ్చి లేపే వరకు లేవనవసరం లేదు అంది ఆ స్త్రీ అధికారం ధ్వనించే కంఠస్వరంతో. విద్యావతి ఆమె చెప్పిన దానికి కాదనడం ఇష్టం లేక మౌనంగా పాన్పు మీదికి చేరి మేను వాల్చి కళ్ళు మూసుకుంది. ఆ స్త్రీ తనని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చింది? ఇప్పుడు తండ్రి ఆరోగ్యం ఎలా ఉందో, తను కనిపించకపోతే తల్లిదండ్రులు ఎలా తల్లడిల్లిపోతారో కదా. వృద్ధ పరిచారిక కమల సరోవర విడిది భవనంలోనే ఉండిపోయిందా? భగవంతుడా, ఆమెకి ఎలాంటి ఆపద రాకుండా చూడు. మాయాభవనంలో తనకు మునుముందు ఎలాంటి అనుభవాలు కలగనున్నాయో కదా అని ఆమె రకరకాలుగా ఆలోచించసాగింది. సేనానాయకుడు ఉగ్రసేనుడు మహారాణి వజ్రేశ్వరీదేవి సహోదరుడు. పడవవాడు వెళ్లి రాజు రమ్మన్నారని చెప్పగానే ఉగ్రసేనుడు హుటాహుటిన బయలుదేరి విడిది భవనాన్ని చేరాడు. రాజు సంగతి చెప్పాడు. సేనానాయకుడు పడవవాణ్ణి చూశాడు. వాడు చేతులు జోడించి, నిన్న మధ్యాహ్నం పరిచారికలిద్దరినీ సరోవరం దాటించి అక్కడే ఉండిపోయాను ప్రభు. ఆ తర్వాత అక్కడి నుంచి కదలలేదు. రాత్రి కూడా అదే పడవలోనే ఎప్పటిలా పడుకొని నిద్రపోయాను. యువరాణి గారి సంగతి నాకేమీ తెలియదు ప్రభు అన్నాడు. ఉగ్రసేనుడు మౌనంగా కొంతసేపు ఆలోచించి రాజుతో, ప్రభు, దీవికి దరిదాపుల్లో ఇది తప్ప మరొక పడవ లేదు. కాబట్టి యువరాణి పడవలో వెళ్లి ఉండే అవకాశం లేదు. సరోవరం అవతలి గట్టు చాలా దూరంలో ఉంది. కొన్ని చోట్ల మరీ లోతుగానూ ఉంటుంది. కాబట్టి ఆమె ఈదుకుంటూ వెళ్ళడానికి సాధ్యం కాదు. పైగా ఆమెకు అలా వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎవరో దొంగచాటుగా విడిది భవనంలోకి ప్రవేశించి యువరాణిని మంచి మాటలతో వంచించి గాని బలవంతంగా గాని తీసుకుని వెళ్ళి ఉండాలి. అంటే విద్యావతిని ఎవరో అపహరించుకుని వెళ్లారు అన్నాడు. రాజు మౌనంగా తల పంకించాడు. పరిచారిక కమలను మాత్రం విడిది భవనంలోనే ఉంచి రాజు, రాణి, ఉగ్రసేనుడు పడవలోకొచ్చి కూర్చున్నారు. పడవ ముందుకు కదిలింది. విద్యావతి ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆమెను ఎవరు అపహరించి ఉంటారు? ఆమె ఆచూకీ తెలుసుకుని ఆమెను రక్షించడం ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ముగ్గురు రాజభవనం చేరారు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి.
ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.